కడప మహానాడు మహాసభకు లక్షలాదిగా శ్రేణులు తరలి వస్తున్నారు. సుమారు 5 లక్షల మంది వచ్చే అవకాశం ఉండటంతో అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను మా ప్రతినిధి మురళి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కడపలో జరిగే మహానాడు బహిరంగ సభకు లక్షలాదిగా పార్టీ శ్రేణులు తరలి వస్తూనే ఉన్నారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల సమయం ప్రాంతంలో బహిరంగ సభ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉదయం 8 గంటల నుంచే పెద్ద ఎత్తున రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ శ్రేణులందరూ కూడా మహానాడు బహిరంగ సభను ప్రత్యక్షంగా తిలకించాలనే ఉద్దేశంతో తండోపతండాలుగా తరలి వస్తూనే ఉన్నారు. ప్రస్తుతం మనం చూడవచ్చు పబ్బాపురం వద్ద ఉన్నటువంటి మహానాడు బహిరంగ సభ ప్రవేశ ద్వారం వద్ద ఉన్నాం. ఈ బహిరంగ సభకు భారీ సంఖ్యలో మనం చూస్తున్నటువంటి దాదాపు 5 కిలోమీటర్ల మేర ఈ బహిరంగ సభకు అదేవిధంగా ఊటుకూరు ప్రాంతానికి 5 కిలోమీటర్ల దూరం ఉంది. 5 కిలోమీటర్ల నుంచి కూడా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పెద్ద సంఖ్యలో తరలి వస్తూనే ఉన్నారు. వారందరూ కూడా ఎక్కడికక్కడ వాహనాలన్నిటినీ పోలీసులు సూచించినటువంటి పార్కింగ్ ప్రదేశాల్లో వారి వాహనాలన్నీ కూడా నిలిపివేసి నడుచుకుంటూ మహానాడు ప్రాంగణానికి మహానాడు బహిరంగ సభకు తరలి వస్తూనే ఉన్నారు. మనం చూడొచ్చు ఈ 4 కడప నగరం ప్రాంతం 4 జిల్లాల సరిహద్దు ప్రాంతం కావడంతో తిరుపతి చిత్తూరు తిరుపతి నెల్లూరు ఒంగోలు అదేవిధంగా కుప్పం అనంతపురం వైపు 4 జిల్లాల సరిహద్దుల్లో కడప నగరం ఉండడంతో మహానాడు ప్రాంగణానికి తరలి వచ్చేటువంటి వివిధ ప్రాంతాల పార్టీ నాయకులందరికీ కూడా 4 ప్రాంతాల్లో 4 సరిహద్దు ప్రాంతాల్లో భోజనాలు కూడా వీరందరికీ ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ ఏ ప్రాంతంలో అదేవిధంగా ఇర్కాన్ సర్కిల్ సాక్షి కార్యాలయం సమీపం ఊటుకూరు ప్రాంతం జయరాజ్ గార్డెన్స్ వద్ద వీళ్లకు భోజనాలు ఏర్పాటు చేయడంతో వారందరూ కూడా ఇతర 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి 175 పార్లమెంటు నియోజకవర్గాల నుంచి తరలి వస్తున్నటువంటి వారందరికీ 5 లక్షల మంది పైగానే తరలి వస్తారనేటువంటి అంచనాతో వారందరికీ కూడా భోజనాలు ఎక్కడికక్కడ ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఈ సమయానికి 1 గంట సమయానికే దాదాపు 2 లక్షల మంది పైగానే ఇక్కడికి చేరుకున్నారని నిఘా వర్గాలు కూడా అంచనా వేశాయి. వీరందరూ కూడా సభా ప్రాంగణంలోకి బహిరంగ సభ వేదికలోకి చేరుకుంటున్నారు. అయితే ఇక్కడ కొంతమంది కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు బహిరంగ సభ? సార్, రైల్వే కోడూరు నియోజకవర్గం ఓవులవరం మండలము బొమ్మారం కంపల్లి. చెప్పేది ఇప్పుడు 1 గంట కదా, 5 లక్షల మంది అనుకున్నాము, 10 లక్షల మంది అంచనా. ఇప్పటికి ఇంకా స్టార్ట్ కాల, 3 గంటలకు ప్రాంగణం స్టార్ట్ అవుతుంది సభ. 5 లక్షల మంది అనుకున్నాము, 15 లక్షల మంది. కడప అడ్డ మాది, తెలుగుదేశం గడ్డ. కడపనే నేను శ్రీనివాసరెడ్డి గారు, మన టీడీపీ ప్రెసిడెంట్ గారు మరియు మాధవిరెడ్డి గారి ఆధ్వర్యంలో మేము కడప నుంచి బయలుదేరాము. ఈ అనుకున్న కంటే ఎక్కువగా జనం కూడా బయలుదేరుతున్నాము. మేము కారులో వచ్చినప్పుడు చూసాము, వేల కోట్ల మంది వస్తున్నారు. ఇది సక్సెస్గా జరుగుతుంది కడప గడ్డ. థ్యాంక్ యూ. మీరు ఎంత దూరం నుంచి నడుచుకుంటూ వస్తున్నారు మహానాడు సభకు? వీకోట మండలం పల్మనేర్ కాన్స్టిట్యూషన్ అమర్నాథ్ రెడ్డి గారి అడ్డ. ఎంత దూరం నుంచి నడుచుకుంటూ వస్తున్నారు? 210 కిలోమీటర్లు ఇక్కడి నుంచి. మేము పల్మనేర్ కాన్స్టిట్యూషన్ సార్, వీకోట మాది. మేము మహానాడుకు చూడాలని చెప్పి వచ్చాము. అక్కడ మాకేమని చెప్పేవాళ్ళు అంటే కుప్పం మా అండ అన్నారు. ఈరోజు కడప అనేది వాళ్ళ కడప మాత్రమే వాళ్ళకి పరిమితం అయిపోయింది. ఇక్కడ కడప జిల్లాలో కడప తెలుగుదేశానికి అడ్డగా నిలిచింది. మేము అనుకున్న దానికన్నా ఎక్కువగా రెట్టింపు జనాలు వచ్చినారు. సదుపాయాలు బాగున్నాయి. జై ఎన్టీఆర్, జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం. మాకు కడప జిల్లా ఉండింది, ఫస్ట్ వైఎస్ఆర్ జిల్లా అయింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి వైఎస్ఆర్ కడప అని పెట్టినాడు. ఓకేనా, మాది అన్నమయ్య డిస్టిక్, మాది కడప అయితే స్టార్టింగ్ కడప, ఇప్పుడు అన్నమయ్య డిస్టిక్. చాలా మంది అన్న, చెప్పండి, మీరు ఎక్కడి నుంచి? పలమనేరు నుంచి, వీకోట నుంచి వచ్చినాము. మా వీకోట తాలూకు 15 బస్సుల నుంచి మేము వచ్చినాము. అదే విధంగా మేము చాలా చూడాలని కడపలో వాళ్ళు బెదిరిస్తున్నారు. ఈరోజు ఈ వాతావరణం చూస్తుంటే చాలా ఆనందంగా ఉందండి. మన ఊరి పేరు చెప్పు. హలో, మేము అట్లూరు మండలం, కడప జిల్లా అట్లూరు మండలం నుంచి భారీ సంద్రోహంతో మహానాడు ప్రాంగానికి చేరుకున్నాము. మేము అట్లీస్ట్ 800 ఒక పంచాయతీ నుంచి 800 వచ్చినాము. ఇక్కడ మాత్రం సూపర్గా జనాలు భారీ సంఖ్యలో, నా తెలిసిన అక్కడికి 15 లక్షలు అబో వస్తారని నా అంచనా. ఇక్కడ తిండి ఏర్పాట్లు కానీ ప్రతి ఒక్కటి మన పార్టీ వాళ్ళు
మొత్తం అందరు బాగానే సప్లై అన్ని బాగానే చేస్తున్నారు ఇక్కడికి. పుల్లంపేట మండలం రైల్వే కోడూరు తెలుగుదేశం పార్టీ పుల్లంపేట మండలం ఇన్ఛార్జ్ నేను కాపేర్ల చంద్రశేఖర్ నాయుడు. మా మండలం నుంచి దాదాపు 3,500 మంది వచ్చాము. 50 బస్సులు, ఒక 100 కార్లతో ముక్కా రూపానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో భారీగా వచ్చాము. ఎక్సలెంట్, సూపర్ సక్సెస్ ప్రోగ్రామ్. సార్ ఒక్క నిమిషం. కనిగిరి సార్ మాది ముగ్గురు నర్సిగడి నియోజకవర్గము. కనిగిరి నుంచి ప్రాంతం నుంచి మేము ఒక్కొక్క బూత్ ఎక్కడి నుంచి కూడా బూత్కి 10 మంది లెక్కన మాట్లాడుకొని మేము పామూరు మండలం సార్ మాది. మాకు మొత్తం విజయవంతం, చాలా మంది భయంకరంగా వచ్చేసారు సార్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ మహానాడు కడపలో జరిగేది ఎట్లా చూస్తారు? సార్ నా పేరు రవికుమార్, మాది ఉరవకొండ నియోజకవర్గము. మేము ఉరవకొండ నుంచి ఇంచుమించు 3 నుంచి 5,000 మంది దాకా వచ్చాము. 5 బస్సులు 20 వెహికల్స్లో ఇక్కడికి వచ్చాము. చాలా బాగుంది, చాలా ఆనందంగా ఉంది సార్ మహానాడు జరగడము. ఇక్కడ ఇంత గొప్పగా జరుగుతుందని మేము అసలు అనుకోలేదు. మేము మా ఊహలకు మించి జరుగుతుంది ఇక్కడ. సార్ నమస్తే సార్, మేము కడప పురాణ మండలం నుంచి వచ్చినాం. మా యొక్క హలో సార్, ఈ మహానాడు గొప్ప పండుగ నడుస్తుంది మన కడప జిల్లాలోనే. కడప గడపనే తెలుగుదేశం కార్యకర్తలతో భారీగా తరలి వస్తున్నారు. మన కడప మహానాడు ఎంతో జయప్రదం అవుతుందని కోరుకుంటున్నాం సార్. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా మనం చూస్తున్నటువంటి ఈ కార్యకర్తలు చూసుకున్నట్లయితే పెద్ద సంఖ్యలో భారీగా పార్టీ కార్యకర్తలందరూ కూడా తరలి వస్తూ ఉన్నారు, నడుచుకుంటూ వస్తూ ఉన్నారు. అభివాదం చేసుకుంటూ, విక్టరీ అభివాదం చేసుకుంటూ మహానాడు బహిరంగ సభ వేదికకు చేరుకుంటున్నారు. 5 కిలోమీటర్ల నుంచి కూడా వీళ్ళు పార్టీ కార్యకర్తలు నడుచుకుంటూ స్వచ్ఛందంగా తమ వాహనాలని తీసుకుని ఒక్క ఆర్టీసీ బస్సు కూడా ఉపయోగించకుండా ఎవరికి వారు వాళ్ళ నాయకులు ఏర్పాటు చేసినటువంటి ప్రైవేటు వాహనాల్లోనే స్వచ్ఛందంగా నడుచుకుంటూ ఈ మహానాడు బహిరంగ సభకు తరలి వస్తున్నారు. కొంతమంది కార్యకర్తలు ఉన్నారు. అన్న, మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కడపలో జరిగేటువంటి మహానాడు ఎట్లా చూస్తారు? నేను రాయంపేట నుంచి వచ్చానండి. నేను కడపలో మహాసభ 43 ఏళ్ల తర్వాత జరగడం నిజంగా చాలా సంతోషకరం. కానీ చాలా కడప వాళ్ళు కూడా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చాలా ఆహ్లాదకరంగా, ఆనందకరంగా, అన్నిటికన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే వాతావరణం అనుకూలించడం చాలా ముఖ్య పరిణామము. ఎందుకంటే ఎండ లేదు, చల్లగా వాతావరణము. మహానాడు చాలా అద్భుతంగా సక్సెస్ అని అనుకుంటున్నాం. మా నేతను చూడడానికి రాంపేట నుంచి వచ్చాము. రాయచోటి రాంప్రసాద్ రెడ్డి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు మంత్రి గారు, ఆయన నియోజకవర్గం నుంచి మేము రావడం జరిగింది. వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. కడపలో 43-44 డిగ్రీల ఎండలో ఉన్నప్పుడు కూడా చాలా ఇబ్బంది పడినారు ప్రజలు. మహానాడుకు దేవుడు సాక్షిగా, ఆ వరుణుడు దేవుడు సాక్షిగా, అందరి దేవతల సాక్షిగా ఈరోజు వాతావరణం కూడా అనుకూలించడం చాలా శుభపరిణామం. మంచి ప్రభుత్వం, మంచి రోజులు, మంచి వాతావరణంలో ఇంత శుభపరిణామంలో ఇంత గ్రాండ్గా సక్సెస్ అవ్వడం మహానాడు చాలా సంతోషంగా ఉంది. మహానాడుకు ఆ జిల్లా నలుమూలల నుంచి చాలా మంది పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఎక్కడ ఏ కార్యకర్తకు కూడా ఏ ఇబ్బంది లేకుండా ఫుడ్ కానీ ప్రతి ఒక్కటి బాగా చూసుకున్నారు. చాలా బాగుంది. ఈ మహానాడు చరిత్రలో నిలిచిపోయే మహానాడు అవుతుందని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. రాయలసీమ వాసులుగా ఇది ఒక శుభపరిణామం అని తెలియజేస్తున్నాం. అన్న, మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మహానాడు కడపలో పెట్టడం ఎట్లా అనిపిస్తుంది? ఒక చంద్రబాబు, నారా లోకేష్ యువతకు అవకాశం ఇస్తామంటున్నారు, ఎట్లా అనిపిస్తుంది? నేను నెల్లూరు జిల్లా వెంజమూరు నుంచి వచ్చానండి. మా ఎమ్మెల్యే గారు కాకలే సురేష్ గారు. ఇది మహానాడు అనేది మనకి ఒక పండగ లాంటిది. తెలుగుదేశం అభిమానులకు కానీ, తెలుగువారు ఎక్కడున్నా సరే మనం 2 సంవత్సరాలకు ఒకసారి చేసుకునే పండగ లాంటిది. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనుకునేవారు చంద్రబాబు గారు. ఊరికే ఒక మనిషికి సంవత్సరానికి ఒకసారి డబ్బులు వేసినట్టు కాకుండా ప్రతి ఒక్కరూ బడుగు బలహీన వర్గాలు అందరూ బాగుండాలి అనుకొని అందరికీ సమన్వయం చేసే ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. ఒక రాజధాని కట్టాలన్నా, ఒక సైబర్ సిటీ నిర్మించాలన్నా, ఏది చేయాలన్నా కూడా చంద్రబాబు నాయుడు గారికే చెల్లింది. థ్యాంక్ యూ. ఇది కార్యకర్తలు సంతోషంగా తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. అయితే కొంతమంది మహిళలు ఉన్నారు, మాట్లాడదాం. అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? సార్, ఈరోజు మామూలుగా లేదు సార్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగుదేశం క్యాడర్కి ఈరోజు పసుపు పండుగ అయిపోయింది. ఈ పండుగ కోసం మేము ఎన్నో సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకొని ఉన్నాం. ఇలాంటి పరిస్థితిని చూడాలని మా యొక్క జీవితాశయంగా పనిచేస్తూ ఇన్ని సంవత్సరాలు కూడా ఈ యొక్క తెలుగుదేశం పార్టీ యొక్క మహానాడుని చూడడానికి ఇక్కడికి వచ్చాం సార్. కొంతమంది మహిళలు ఉన్నారు, ఇక్కడ మహిళలతో కూడా మాట్లాడదాం. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మహానాడు చూడడం ఎట్లా అనిపిస్తుంది? నిలబడండి అమ్మా.
ఇక్కడ కొంతమంది మహిళలు మాట్లాడే అన్న మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మహానాడు కడపలో పెట్టడం ఎట్లా? తమ్మలపల్లి, కురబలకోట మండలం సార్. మంచిదిగా అనిపిస్తుంది, పండగలా అనిపిస్తుంది. ఎట్లు పెట్టలేదు కదా, జగన్మోహన్ రెడ్డికి గుండెలు దడదల అంటాయి. ప్రభుత్వం అయితే సామరస్యంగా జరుగుతూ ఉంది. ఏదో కొంతమంది మహిళలకు ముందు ఉచిత డబ్బులు వేస్తున్నారు, దానికి ఆధారపడి కొంచెం ఇట్లా అట్లా అంటున్నారు. ఆ స్కీములు అనేది వచ్చేసినాయంటే ఈసారికి నామరూపాలు వైఎస్ఆర్సీపీకి అది గ్యారెంటీ. ఇది పార్టీ కార్యకర్తలు అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు పాలన చాలా సుభిక్షంగా ఉంటుంది రాష్ట్రంలో అనేది కూడా తెలియజేస్తున్నారు. యువకులందరూ కూడా ఉత్సాహంగా మహాసభకు, తెలుగుదేశం పార్టీ మహానాడు బహిరంగ సభకు చాలా ఉత్సాహంగా తరలి వస్తున్నారు. అన్న మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? కడపలో మహానాడు చూస్తే కోడూరు నియోజకవర్గం పెనలూరు మండలం నుంచి వస్తున్నాం. బ్రహ్మాండంగా పండుగ వాతావరణం ఉంది. అన్ని 43 మహానాడు ఈరోజు అత్యంత వైభవంగా మన ఉమ్మడి కడప జిల్లాలో కడప హెడ్ క్వార్టర్లో జరుగుతుంది. తండ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేసినటువంటి మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేక స్వాగతం, సుస్వాగతం. జై తెలుగుదేశం. అన్న మీరు చెప్పండి, ఎంత దూరం నుంచి నడుచుకుంటూ? చాలా మంది పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా దాదాపు 5 కిలోమీటర్ల పై నుంచి నడుచుకుంటూ వస్తున్నారు కదా, మా సభకి ఎట్లా అనిపిస్తూ ఉంది? ఈ సభను చూసిన తర్వాత ఈ దూరం ఏమి నడిచి రావడం పెద్ద ఇది కాదండి. ఈ కనివిరిగిన రీతిలో అంటే మాకు తెలిసి ఒక 20 సంవత్సరాల నుంచి చూస్తున్నాము మహానాడు అనేది. ఈ విధంగా ఇంత జనంతో నడవడం అనేది మహానాడు ఇవాళ ఇక్కడ గొప్ప అద్భుతంగా జరుగుతుంది. ఈ 3 రోజుల కార్యక్రమాలు కూడా మంచిగా జరిగినాయి, బాగుంది. మేము వేమూరు నియోజకవర్గం మేము బాపట్ల మండలం ఏమూరు నియోజకవర్గం నక్కానంద బాబు గారు చెప్పడం వల్ల మేము ఇక్కడికి మహానాడుకు వచ్చాము. 3 రోజులు బట్టి ఇది 3వ రోజు విజయవంతంగా మహానాడు కనివెరగని నీతులు దగ్గర 20 లక్షల మందితో పైచురుకు వచ్చే జనాభా కనివెరగని రీతిలో ఉంది. కడపడ్డ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు ఎలా పడితే అలా మాట్లాడేవాళ్ళు. వాళ్ళందరూ చూసి నోరు మూసుకోవాలి. అట్ట కడపలోనే ఈ ప్రోగ్రాం మహానాడు పెట్టినందుకు చంద్రబాబు నాయుడు గారు అభినందిస్తున్నాం మేము. ఓకే, చెప్పండి సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కడపలో రైల్వే కోడ్ నుంచి కోడూరు మండలం. చంద్రబాబు అంటే మాకు ఇష్టం, చంద్రబాబు అంటే వచ్చినాం అంతే. రైల్వే కోడూరు. పెద్దయ్య మీరు ఎక్కడ? మేము నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి వస్తున్నాము. గన్నపల్లి మాజీ సర్పంచ్ని. చంద్రబాబు పరిపాలన చాలా ఆనందంగా ఉంది. మాకు అన్ని డబ్బులు కూడా తిరిగి వచ్చాయి. ఈ నీరు చెట్టు కింద బిల్లులు కూడా, పాత బిల్లులన్నీ, నీరు చెట్టు బిల్లులు అమౌంట్ కూడా చాలా వరకు వచ్చేసినాయి అన్నీ. కడపలో మహానాడు చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? ఒక పండగ వాతావరణం లాగా ఉంది. కడప గడ్డ మీద మనం ఇంత బాగా తెలుగుదేశం మీటింగ్ పెడతామని అనుకోలేదు. అందువల్ల బాగా భారీగానే మీటింగ్ పెట్టాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, మా నాయకులందరూ కూడా పెద్ద సంఖ్యలో తరలి వస్తూనే ఉన్నారు. కనుచూపు మేరలో ఎక్కడి చూసినా ఈ తెలుగుదేశం పార్టీ శ్రేణులతో పసుపుమయమైపోయిందనే చెప్పాలి. అన్న మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కడపలో గూడూరు నియోజకవర్గం. గూడూరు బ్రహ్మాండంగా అనిపిస్తుంది. ఈ వాతావరణం చూస్తుంటే అన్ని పండుగలు కలిపి తెలుగుదేశం పండుగ ఇక్కడ జరుపుకున్నట్టుంది. చాలా పండుగ వాతావరణంగా కనిపిస్తుంది. మేము రాయచేట్ నుంచి దగ్గర ఒక 100 మంది ఆడవాళ్ళు, చిన్నపిల్లలు అందరం వచ్చాము. చాలా బాగుంది, మంచి వాతావరణం. పలు చోట్ల భోజనాలు ఏర్పాట్లు చేశారు. అందరికీ సంతోషంగా ఉంది ఈ పండుగ చూడడం. ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆ కనుచూపు మేరలో చాలా 5 నుంచి 6 కిలోమీటర్ల దూరం నుంచి కూడా పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా మహానాడు బహిరంగ సభకు నడుచుకుంటూనే వస్తున్నారు. ఇలాంటి 4 ప్రాంతాల్లో, 4 కూడళ్ల నుంచి, 4 వైపుల నుంచి, కడప ప్రాంతానికి 4 జిల్లాల సరిహద్దుల ప్రాంతాల నుంచి కూడా వేల సంఖ్యలో వాహనాలు వస్తున్నాయి. అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు 5
లక్షల మంది వస్తారని అంచనా వేస్తుంటే దానికి రెట్టింపు స్థాయిలో వస్తారని కూడా ఇప్పుడు ఈ జనసంచారాన్ని బట్టి తెలియజేస్తుంది. అయితే సాయంత్రానికి 3 గంటలకి ఇది 5 లక్షలకి పైగానే దాటే అవకాశం ఉంది. ఈ కార్యకర్తల నుంచి 5 నుంచి 7 లక్షల మంది కూడా వస్తారనేటువంటి అంచనాతో ఏర్పాట్లు కూడా చేశారు. ఈ జనసందోహం చూస్తుంటే 5 లక్షలు మించిపోయేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ యువకులందరూ కూడా ఒక సందేశం ఇచ్చే విధంగా ఈ పార్టీని మరో 40 ఏళ్ల పాటు కొనసాగించే విధంగా నారా చంద్రబాబు నాయుడుతో పాటు నారా లోకేష్ కూడా ఒక తీర్మానాలు కూడా 2 రోజుల పాటు చేశారు. అయితే ఈ తీర్మానాలను అమలు చేసే విధంగా పార్టీ మరింత బలోపేతం చేసే విధంగా కార్యకర్తే అధినేత అనే విధంగా ఆ స్పష్టమైనటువంటి సందేశాన్ని నారా లోకేష్తో పాటు నారా చంద్రబాబు నాయుడు ఈ బహిరంగ సభ వేదికగా పార్టీ శ్రేణులందరికీ కూడా దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం ఉంది. ఇది మహానాడు ప్రాంగణం ప్రవేశ ద్వారం నుంచి కెమెరామెన్ జగదీష్తో మురళి ఈటీవీ న్యూస్.